అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఆలోచన లేకుండా చట్టాన్ని తీసుకువచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ బిల్లుపై చంద్రబాబు ఫైర్. వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయిలు చెల్లించకుండా వారిని మోసం చేసింది. మనోహర్. మత్స్య కార్మికులకు ప్రతిబంధకంగా ఉన్న 217 జీవోను రద్దు చేస్తాం. మంత్రి అచ్చెన్నాయుడు. కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టును ఆదాని తొలగించడంపై సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం. ఏపీలో ప్రజాస్వామ్యం కూని అయింది. వైఎస్ జగన్. విశాఖ పారిశ్రామిక కాలుష్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. రాష్ట్రంలో అధ్వాన రోడ్లకి కారణం గత 5 ఏళ్ల పాలన. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం. వైసీపీ ప్రభుత్వం రైతులకు దాదాపు 1,674 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు చెల్లించకుండా వారిని మోసం చేసి వెళ్లిపోతే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే 1000 కోట్ల ధాన్యం కొనుగోలు డబ్బు చెల్లించి రైతులకు అండగా నిలబడింది. మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. క్వశ్చన్ నెంబర్ 83 అండి. మనోహర్ 83. థ్యాంక్ యూ అధ్యక్ష. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో కొంచెం ఆక్సిజన్ ఇచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానంలో కూడా మీకు అర్థమవుతుంది. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఏ విధంగా మన రాష్ట్రాన్ని వీళ్ళు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టారనే దానిపైన మనం ఖచ్చితంగా ఈ ప్రశ్న ద్వారా మనం మాట్లాడుకోవచ్చు అండి. రైతులకి చెల్లింపుల విషయంలో బకాయిలు ఇంకా ఉన్నాయండి. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండోది, రబీ పంటలో 2023-24 కాలానికి గౌరవ సభ్యులు అడిగినట్టుగా నేను జిల్లాల వారీగా వివరాలు ఇస్తానండి. పశ్చిమ గోదావరి జిల్లా మేము ధాన్యం సేకరించింది 6,41,129 మెట్రిక్ టన్నులు. దానికి చెల్లించవలసిన నిధులు ఇంకా 424 కోట్ల రూపాయల 55 లక్షలు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,28,423 మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఈ రోజు వరకు కూడా ఇంకా మేము చెల్లించాల్సింది 27 కోట్ల 66 లక్షలు. ఏలూరు జిల్లాలో 2,01,369 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే చెల్లించాల్సింది 47 కోట్ల 53 లక్షలు. కోనసీమలో మేము సేకరించింది 1,63,123 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది 154 కోట్ల 63 లక్షలు. కాకినాడ జిల్లాలో మేము ధాన్యం సేకరించింది 25,982 మెట్రిక్ టన్నులు అయితే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది 9 కోట్ల 49 లక్షలు. బాపట్ల జిల్లాలో 4,981 మెట్రిక్ టన్నులు మేము సేకరిస్తే ఈ రోజుకి చెల్లించాల్సింది 10 కోట్ల 54 లక్షలు. అంటే సుమారు 132,853 రైతులకి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం వెళ్ళిపోయారు అధ్యక్ష. కనీసం రైతులు చెల్లించలేదు. అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక దుర్మార్గపు చట్టం. సాక్షిలో పనిచేసే వారిని పెట్టి మన ఆస్తులు కొట్టేసే విధంగా కూడా ఈ చట్టంతో చేయొచ్చు. అంత భయంకరమైన చట్టం ఇది. ఆ చట్టం రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చా, ప్రజలు నమ్మి ఆశీర్వదించారు. రాగానే ఈ చట్టాన్ని రద్దు చేశాం అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ చట్టాన్ని చూస్తే చాలా భయంకరమైన చట్టం. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసింది. ఎన్నో రోజులుగా లాయర్స్ అయితే ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేశారు. ఈ చట్టం కనుచుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అధ్యక్ష రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి. చాలా దిక్కలు. ఇప్పుడు నా నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడూ నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. 40 ఏళ్ళ నుంచి నేను అక్కడ సీఎంగా, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఈ 5 ఏళ్లలో జరిగిన అవకతవకలు ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వివాదాలపైన వచ్చాయి.
నేను చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏదైతే 22A ఎవరైనా భూమి ఉంటే దాని పక్కన 22A అని వేసేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది. అక్కడి నుంచి ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ రావడం నెగోషియేషన్స్ మొదలు పెడతారు. లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది. మనం కానీ ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైవేట్ భూమి కింద 22A తీసేసి మళ్ళా ప్రైవేట్ భూమి కింద సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, టెక్నాలజీ కూడా చాలా ప్రమాదం. నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే మొత్తం మార్చేయడం, రికార్డులు మార్చడం చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దానికి తోడు మీరు చూస్తే అధ్యక్ష, ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. భూమి అనేది తరతరాలుగా వారసత్వ ప్రకారం వస్తుంది. మా తాత మా ముత్తాత ఇచ్చిన భూములు ఇప్పుడు కూడా మాకు వస్తూ ఉంటాయి ఆ కుటుంబానికి. అలాంటి భూమిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంటాం. రాజముద్రేస్తాం అంటే ప్రభుత్వం ముద్రేసిస్తాం. అలాంటిది ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం అంటే సెంటిమెంట్స్తో ఆడుకోవడం, ఇది ఎక్కడా చూడలేదు అధ్యక్ష. ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు కూడా అలాంటివి చేశారు. అప్పటికే ప్రజల్లో చాలా కోపం ఉంది, ఆవేదన ఉంది, ఆవేశం ఉంది, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇటీవల భూ సర్వే కూడా అన్నారు. ఈ భూ సర్వే కూడా అధ్యక్ష మొత్తం సెటిల్మెంట్ చేస్తామనే ఉద్దేశంతో చేసి డబ్బులైతే ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ మత్స్య కార్మికులకు ప్రతిబంధకంగా ఉన్న 217 జీవోను రద్దు చేస్తామని వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాది వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, జారీ చేసింది. ఈ జీవో వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందారు. ఈ జీవోను రద్దు చేయమని చెప్పి ఆందోళన చేసిన రాజకీయ పార్టీలన్నీ ఈ జీవో వల్ల మత్స్యకారులు నష్టపోతారని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా సరే ముందుగా జీవో అమలు చేయడానికి ప్రయత్నం చేశారు. చాలామంది వ్యక్తిగతంగా కానీ చాలా సంస్థలు కానీ ఈ జీవోను రద్దు చేయమని చెప్పి కోర్టులో కూడా చాలా కేసులు నడుస్తున్నాయి అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం, ఈ జీవో వల్ల మత్స్యకారుల మెడకి పెద్ద ఉరితాడులా తయారవుతుంది. దీన్ని ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ జీవోను రద్దు చేయడానికి నిర్ణయం చేశాం. ఇది క్యాబినెట్లో పెట్టి వీలైనంత తొందరగా ఈ జీవోని రద్దు చేస్తామని చెప్పి సభలో ఉన్నటువంటి సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలియజేస్తున్నాను. వెంకటేశ్వర గారు. అధ్యక్ష, ఈరోజు ఏదైతే 217 జీవో మీద రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్యులు ఏదైతే జీవోని రద్దు చేస్తానని హామీ ఇచ్చారో, ఈరోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరి తరఫున, ఈ శాసనసభలో ఉన్నటువంటి శాసనసభ్యుల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఏదైతే 217 జీవో ప్రవేశపెట్టిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలనలో ఈ జీవో తీసుకొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మత్స్యకారులు ఆందోళన చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మత్స్యకారులు 2 రకాలుగా జీవిస్తుంటారు అధ్యక్ష. ఒకటి చెరువుల మీద ఆధారపడతారు, ఇన్లాండ్ ఫిషర్మెన్. అదేవిధంగా
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కృష్ణపట్నం పోర్టు అంశంపై చర్చ. కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టును ఆధార్ని తొలగించడంపై సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం. కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టు కోసం ఆధార్ని కాళ్లు పట్టుకుంటారని ఆయన అన్నారు. అంతకుముందు 25% మారిటైమ్ బోర్డుకి షేర్ ఉండింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే దాన్ని కూడా అదానీ పోర్ట్ కంపెనీకి ఇచ్చేసేసి 0 షేర్ చేసినారు. బట్ దీని విషయం ఒక్క నిమిషంలో 1996లో చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు శంకుస్థాపన చేయటం, నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండటం, నాట్కో కంపెనీ నుంచి 2004లో సివిరావు గారు నవేగా కంపెనీ తీసుకోవటం, చాలా ఫాస్ట్గా దాన్ని గ్రోత్ సాధించటం. 2000 అధ్యక్ష ఇండియాలో 3 టాప్ పోర్ట్స్ ఉన్నాయి, ముంబై, చెన్నై, విశాఖపట్నం. దాంతో పోటీ పడే విధంగా 2019కి 6 లక్షల కంటైనర్లు అధ్యక్ష. అంటే ఎగుమతులు దిగుమతులు. ఎగుమతులు అధ్యక్ష గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ. బియ్యం, చేపలు, రొయ్యలు, అదేవిధంగా మిర్చి, టొబాకో, వీటన్నిటినీ ఎగుమతులు అధ్యక్ష. దిగుమతులు అనేక ఎస్సీజెడ్లకి, రాయలసీమకి, నెల్లూరుకి అధ్యక్ష. ఆ కంటైనర్ పోర్ట్ని ఈరోజు మూసేయటం అంటే చాలా దురదృష్టకరమైన పరిస్థితులు అధ్యక్ష. నా సబ్మిషన్ నా బాధ ఏంటంటే దాని మీద 2019కి అంతా 10,000 మంది ఉద్యోగాలు, ఉపాధి వచ్చింది అధ్యక్ష. 2,000 మంది లోపల పర్మనెంట్ జాబ్స్ అధ్యక్ష. 12,000 మంది పొట్ట ఈరోజు కొట్టేసేసినారు. నేను ఈ సంవత్సరం జనవరి 31 కంటైనర్ పోర్టు మూతపడిపోతుంది అని చెప్పేసి జనవరి 20వ తేదీ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను అధ్యక్ష. 31 మూతపడిపోయింది. ఆనాడున్న సర్వేపల్లికి సంబంధించి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నోటికి వచ్చినట్టు నన్ను తిట్టాడు. ఆయన 31 మూతపడిపోయింది. కంపెనీలు అధ్యక్ష అక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తున్న కంపెనీలు చిన్న కంపెనీలు కాదు. మియాసెక్ కంపెనీ, ఎంఎస్సి, సిఎంఏ, సిజిఎం, ఎవర్గ్రీన్, వైఎంఎల్, హెచ్ఎంఎం. రాష్ట్రంలో సంవత్సరానికి రాష్ట్రానికి ఆదాయం 1000 కోట్లకు పోయింది అధ్యక్ష. ప్రత్యక్ష పన్నులు కానీ ఆ టర్న్ ఓవర్ ఆఫ్ ద గూడ్స్ మెల్లి టర్న్ ఓవర్లో వచ్చిన దానికి కానీ 1000 కోట్లు ఆదాయం పోయింది. 10,000 మంది పొట్టగొట్టేసేసారు. 2,000 మందిని పర్మనెంట్ ఎంప్లాయీస్ని అదానీ గారు బయటికి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. నేను ఒకటే కోరుకున్నాను అధ్యక్ష, 6,000 ఎకరాలు ఆ పోర్టుకి మేము ఇచ్చాం. మా రైతు బిడ్డలు ఇచ్చారు, గ్రామాల నుంచి తరలిపినారు. దాన్ని బేస్ చేసుకొని 6,000 ఎకరాలు కృష్ణపట్నం పోర్ట్ ఎస్సీజెడ్, దాన్ని బేస్ చేసుకొని 2,600 ఎకరాలు రిలయన్స్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్. అది కాకుండా మ్యాన్కూర్ ఎస్సీజెడ్, శ్రీ సిటీ ఎస్సీజెడ్, ఇక్కడ కిసాన్ ఎస్సీ. విశాఖ పారిశ్రామిక కాలుష్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి జనసేన పార్టీ విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. ఏపీపీసీబీ యొక్క చొరవ నగరాన్ని సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్యం నుండి విముక్తి చేసింది. అయినప్పటికీ ధూళికణాల కాలుష్యం ఒక సమస్యగానే మిగిలిపోయింది. 2009 సంవత్సరంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి విశాఖ నగరానికి సంబంధించి సమగ్ర పర్యావరణ కాలుష్య సూచిక సెపి స్కోరును 70.82గా లెక్కించి ఉండవలసిన ప్రమాణం 60 కంటే ఎక్కువగా ఉండడం వలన విశాఖపట్నంను తీవ్ర కాలుష్యం ఉన్న ప్రాంతంగా గుర్తించింది. కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ 13/1/2010 విశాఖపట్నం బౌల్ ఏరియాలో పరిశ్రమల స్థాపనకు మరియు విస్తరణకు మారిటోరియం విధించింది. ఇందువలన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలు మరియు ఇతర భాగస్వాముల సమన్వయంతో బౌల్ ఏరియాలో ఉన్న పరిశ్రమలకు జాతీయ ప్రమాణాల కంటే ఎక్కువ కఠినమైన ఉద్గార ప్రమాణాలను, ఎమిషన్ స్టాండర్డ్స్ ను నిర్దేశించింది. ఉదాహరణకు పార్టికులేట్ మ్యాటర్ PM10 యొక్క గాఢత అంటే మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ దాదాపు 50 మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ గా జాతీయ ప్రమాణం 150 మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ గాను SO2 లెవెల్ 5 mg, జాతీయ ప్రమాణం 25 mg కంటే నిర్దేశించడం అయింది. ఈ కఠినమైన నిబంధనల కారణంగా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవస్థను అప్గ్రేడ్ చేశాయి మరియు గ్రీన్ విశాఖ కార్యక్రమం కింద విస్తారమైన గ్రీన్ బెల్ట్ ని అభివృద్ధి చేశాయి. ఈ చర్యల వలన సెపీ స్కోర్
2013 నాటికి 70.82 నుండి 52.31 తగ్గింది. 2013లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కాంప్రిహెన్సివ్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్ స్కోర్ నగరానికి సంబంధించి 60 కంటే తక్కువగా ఉండడం వలన పరిశ్రమల విస్తరణపై ఉన్న మారిటోరియంని ఎత్తివేసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో గణనీయమైన విజయం సాధించినప్పటికీ విశాఖపట్నంలో పరిశ్రమల విస్తరణ కార్యక్రమాల వలన మరియు సంబంధించిన ధూళితో కూడిన సరుకు రవాణా, కార్గో రవాణా మొదలైన తదనంతర కార్యకలాపాలు వాయు కాలుష్యం పెరగడానికి కారణమైనాయి. నగరంలో పార్టికులేట్ మ్యాటర్ అంటే ముఖ్యంగా కణ కాలుష్యం, దుమ్ము, ధూళి, మసి, పొగ ఈ లెవెల్స్ జాతీయ ప్రమాణాలు 60 మిల్లీగ్రాములు మించినందున వాయు నాణ్యత మెరుగుదల అవసరమని ఆంధ్రప్రదేశ్లోని మరో 12 నగరాలతో పాటు విశాఖపట్నంను నాన్ అటైన్మెంట్ సిటీలుగా సిపిసిబి గుర్తించింది. సిపిసిబి జీవీఎంసీ, జిల్లా పరిపాలన, రవాణా శాఖ, పరిశ్రమలు, పౌర సరఫరాల శాఖ వంటి సంబంధిత భాగస్వామ్య శాఖల సమన్వయంతో ఏపీపీసీబీ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద నగరంలో వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ప్రభుత్వం సిపిసిబి, ఏపీపీసీబీ అన్ని భాగస్వామ్య శాఖలచే ఆమోదించిన కార్యాచరణ ప్రణాళిక అమలును నిశ్చితంగా పర్యవేక్షిస్తాం. పరిశ్రమల నుంచి వెలువడే వాయు కాలుష్యం. రాష్ట్రంలో అధ్వాన రోడ్లకి కారణం గత 5 ఏళ్ల పాలన. కనీసం 30% నిధులు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. చేసిన పనులను కూడా నాసిరకం. అధ్వాన రోడ్లు కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రాలేదు. పర్యాటకం కూడా పడిపోయే పరిస్థితి వచ్చింది. ఏదైతే రెన్యువల్స్ పునరుద్ధరణ కోసం గత 5 ఏళ్ల బడ్జెట్లో 1471 కోట్లు పెడితే 950 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. అంటే 62% మాత్రమే పని చేయగలిగారు అధ్యక్ష. గత 5 ఏళ్లలో క్యాపిటల్ స్కీమ్ కింద 3840 కోట్లు బడ్జెట్ కేటాయించగా కేవలం బడ్జెట్లో 30% మాత్రమే చేసి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రానికి చేయకూడదు రోడ్లంటగా దీనికి మాత్రం అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా మనం తీసుకునేటువంటి ప్రాజెక్టులకు ఎన్డీబీ స్కీమ్లో 3014 కోట్ల వ్యయంతో 1244 కిలోమీటర్ల పొడవు విస్తరణ మరియు బలోపేతం చేసే పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. దానికి గాను కేవలం 199 కోట్లకు మాత్రమే బిల్లులు చెల్లించడం జరిగింది. 3000 చెల్లించబడ్డాయి. ఇంకా 231 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఈ స్కీమ్ నందు 70% న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణము మరియు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున 30% వాటా ఇవ్వవలసి ఉంది అధ్యక్ష. మే నెల 2022 నందు బ్యాంక్ వారు 232 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు అధ్యక్ష. ఆ విడుదల చేసిన నిధులను కూడా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలకు వాళ్ళ ప్రత్యేకమైన అవసరాల కోసం వాడుకొని ఇక్కడ కూడా కాంట్రాక్టులకు చెల్లించకపోవడం వలన ప్రతి సంవత్సరం మనం దాదాపుగా 300 కోట్లకు పైన తీసుకుంటూ వస్తే ఆ యొక్క రెన్యూవల్ చేస్తా వస్తే 5 ఏళ్లకు 1500 కోట్ల రూపాయలు ఎన్డీబీ బ్యాంక్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నదాన్ని కూడా ఈ ప్రభుత్వ స్వార్థం కోసం కేవలం 92 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క 2023-24 సంవత్సరంలో 106 కోట్ల రూపాయలు కూడా మళ్ళీ ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఇక్కడ కూడా ఏదైతే బ్యాంకులు ఎన్డీబీ బ్యాంకు కానీ ఇచ్చినటువంటి నిధులను కూడా ఈ యొక్క ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేకపోవడం వలన ఈ రోజు మనకు ఈ రహదారులన్నీ కూడా ఈ పరిస్థితికి రావడానికి కారణమని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. బ్యాంకు వాటాకు చెల్లించిన వాటిని కూడా ఎన్నిసార్లు వారు బ్యాంకు వారు అడిగినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి జవాబులు ఇవ్వకపోవడంతో ఈ యొక్క రాష్ట్రం మీద ఉన్నటువంటి అభిప్రాయం కూడా చెడ్డ అభిప్రాయంతో వారు మీటింగ్లకు పిలిస్తే కూడా రాకుండా పోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇందువల్ల ప్రాజెక్ట్ ఎన్డీపీ వర్క్ కింద చేసేటువంటి వర్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఈ రోజు రోడ్లు అధ్వాన స్థితికి రావడం జరిగింది. అదేవిధంగా సిఆర్ఐఎఫ్ పనులు కూడా అధ్యక్ష. సిఆర్ఐఎఫ్ పథకంలో 2296 కోట్ల రూపాయలు. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదు అనేది మా లక్ష్యం అని అన్నారు. గోపాల్ రెడ్డి గారు, లక్ష్మణ్ రావు గారు, బీటీ నాయుడు గారు, వెంకటేశ్వర్ల గారు ఇష్యూ గురించి మాట్లాడారు అధ్యక్ష. ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం.
రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుస్ఖలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా, మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4 వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. సో మీకు ఎలాంటి సందేహంలో అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోర్డు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది. ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష, 2019 నుంచి 24తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 72,000 మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష. ఇది కూడా మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం. కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు? గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది. సిబిఎస్ఈ మళ్ళీ బోర్డు ఎగ్జామ్స్ అని పెట్టారు. తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు. టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది, దాని గురించి కూడా మాట్లాడతాం. కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. యూనియన్లతో మాట్లాడాలి, ఉపాధ్యాయులతో మాట్లాడాలి, అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.